హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో తవ్విన కొద్దీ అక్రమాస్తులు బయటపడుతున్నాయి. దొడ్డిదారిన సంపాదించిన భూములు, ఫ్లాట్లను వెలుగులోకి తెచ్చింది ఏసీబీ. నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది. ఉమామహేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో ఆస్తుల చిట్టాను వెల్లడించారు అధికారులు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు ఆయన రిమాండ్లో ఉంటారు. దీంతో ఉమామహేశ్వరరావును చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో అక్రమాస్తుల వివరాలను ప్రస్తావించింది ఏసీబీ. తెలుగు రాష్ట్రాల్లోని 8 ప్రాంతాల్లో 14 చోట్ల దాడులు చేసినట్లు తెలిపింది. మొత్తం 17 ఆస్తుల్ని గుర్తించినట్లు వివరించింది. హైదరాబాద్ అశోక్ నగర్లో 2 ఫ్లాట్లతో పాటు బర్కత్పురాలోని డీఎస్పీ సందీప్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసినట్లు వివరించింది. ఈ సోదాల్లో 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో వివరించింది ఏసీబీ. ఉమామహేశ్వరరావు బినామీ ఆస్తులపైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇక కాప్రాలో స్నేహితుడు నరేంద్రబాబు ఇల్లు, సికింద్రాబాద్లోని నీలిమ నివాసం, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో మహాలక్ష్మి, విశాఖపట్నంలో వరహాలమ్మ, రామారావు ఇళ్లపైన రైడ్ చేసినట్లు తెలిపింది ఏసీబీ. హైదరాబాద్ శామీర్పేటలో 80 లక్షల రూపాయలు విలువ చేసే ఎకరం భూమితో పాటు 333 గజాల స్థలంలో నిర్మించిన విల్లా ఉన్నాయి. బినామీ పేరుపై ఉన్న 14 గుంటల భూమికి సంబంధించిన పత్రాలను కూడా సీజ్ చేశారు. ఘట్కేసర్ ఘన్పూర్లో 4 ఫ్లాట్లు, అశోక్ నగర్లోని అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్లు, కూకట్పల్లిలో 200 గజాల భూమిని సీజ్ చేశారు అధికారులు. జవహర్ నగర్లో 3 గుంటల భూమి ఉంది. విశాఖపట్నంలో 25 సెంట్ల భూమి, చోడవరంలో 5 ఎకరాల 92 సెంట్ల భూమి, 240 గజాల ఇంటి స్థలం, దొండపూడిలో 2 ఎకరాల 20 సెంట్ల భూమిని సీజ్ చేసినట్లు తెలిపింది ఏసీబీ.